హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ ఏంటంటే రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఎక్సర్సైజ్ 1.3 అండ్ ఎక్సర్సైజ్ 1.4లో ఎవ్రీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2 స్టార్ట్ చేస్తాను. ఈ ఎక్సర్సైజ్ 1.2 స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఆ డెఫినేషన్ రావాలంటే ఫస్ట్ ఏంటి రావాలి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ఆ రెండు వస్తే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే డెఫినేషన్ మీనింగ్ మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? Already you know what is meaning of prime number and what is the meaning of composite number, but I just revise once again. Okay na? Let us start. What is the meaning of prime number and what is the meaning of composite number? We take some numbers and find out their factors. 2, 3, 5, 7. I take these numbers. Now 2 ఏ టేబుల్లో వస్తుంది? 2 comes under 1 table and 2 table. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ఏమనాలి? టేబుల్స్ అని కాకుండా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫ్యాక్టర్స్. వీటిని ఏమంటాం? ఫ్యాక్టర్స్ అంటాం. 3 ఏ టేబుల్ వస్తుంది? 1 table and 3 table. So 1 and 3 are factors of 3. Here 1 and 2 are factors of 2. 5 a table వస్తుంది? 1 table and 5 table. Now 1 and 5 are called factors of 5. Similarly we can find for so many numbers. ఏ నెంబర్ కైతే ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్సెల్ఫ్ వస్తాయో ఆ నెంబర్స్ ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్? The number which has factors exactly 1 and itself are called prime numbers. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. 2, 3, 5 ఏ టేబుల్లో వచ్చిందో రాశాను. ఇక్కడ మనం టేబుల్స్ అని గుర్తుపెట్టుకోకుండా ఏమని గుర్తుపెట్టుకోవాలి? ఫ్యాక్టర్స్ అని ఐడియా రావాలి. నౌ ఐ ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్. ద నంబర్ which has factors exactly 1 and itself. అంటే లేకపోతే ఏంటి రాయొచ్చు? 2 factors is called prime number. అంటే ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఇక్కడ మీకు 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో నౌ ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on. కానీ మినిమం మీరు 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోండి. 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ నేర్చుకుంటే సెకండ్ చాప్టర్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో దిస్ ఇస్ కాల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ద
prime number. What next one? Composite number. Next explain చేస్తాను ఏంటి composite number. Note down. So what is the meaning of composite number? 4. So 4 ఏ టేబుల్ వస్తుంది? ఏ నెంబర్ అయినా కామన్ గా 1 టేబుల్లో సేమ్ టేబుల్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఇంకే టేబుల్ వస్తుంది? 2 టేబుల్. ఇలా ఎక్స్ట్రా టేబుల్ వస్తే ఆ గివెన్ నెంబర్ ఏమంటాం? కాంపోజిట్ నెంబర్. నౌ దీస్ 3 ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్. సపోజ్ 9 ఆడ్ నెంబరే కానీ ప్రైమ్ నెంబర్ అవ్వదు. 9 చూడండి ఏ టేబుల్ వస్తుంది? ఫస్ట్ కామన్ గా 1 టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్. ఎక్స్ట్రా ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్. నౌ దీస్ 3 ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9. సపోజ్ 12 ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్ అండ్ 12 టేబుల్. ఇంకా ఎక్స్ట్రా ఏ టేబుల్ వస్తుంది? 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్ అండ్ 6 టేబుల్. ఇలా ఎక్స్ట్రా టేబుల్లో వస్తుంది కాబట్టి వీటిని ఏమంటారు? కాంపోజిట్ నంబర్. ఇక్కడ చూడండి 1 and 4 అంటే 1 ఇట్ సెల్ఫ్, 1 and 9 అంటే 1 ఇట్ సెల్ఫ్, 1 and 12 అంటే 1 and ఇట్ సెల్ఫ్. అవి కాకుండా వేరే ఫ్యాక్టర్స్ లో వస్తే వాటిని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్కి ఏంటి? ఓన్లీ 1 and ఇట్ సెల్ఫ్ వస్తాయి. 1 ఇట్ సెల్ఫ్, 1 ఇట్ సెల్ఫ్, 1 ఇట్ సెల్ఫ్. కాంపోజిట్ నెంబర్ అయితే ఇలా ఎక్స్ట్రా రౌండ్ అప్ చేసినవన్నీ కూడా వస్తే అప్పుడు ఏమంటాం? కాంపోజిట్ నెంబర్. ద నెంబర్ which has factors other than 1 and itself is called composite number. Examples. The first one. Example 4. Composite numbers are 4, 9, 12 and so on. అయితే ఇక్కడ ఇంకోటి మీరు ఏంటి నేర్చుకోవాలంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on అనేవి ప్రైమ్ నెంబర్స్. 4, 6, 8, 9, 10, 12 and so on అనేవి కాంపోజిట్ నెంబర్స్. కానీ స్టార్టింగ్ నెంబర్ ఏంటి? న్యాచురల్ నెంబర్లో 1. 2 నుండి స్టార్ట్ చేసుకుంటే 2, 3 and so on నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, కాంపోజిట్ నెంబర్స్ అయినా అవ్వచ్చు. కానీ 1 8 అవుతుంది. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కానీ 1కి 1 ఫ్యాక్టర్ అవుతుంది. 1 అవుతుంది. ఇట్ సెల్ఫ్ కూడా 1 అవుతుంది. సో 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ నెంబర్. నోట్ డౌన్.
ఓకేనా? What next one? Just write a note, small note. 1 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు, కాంపోజిట్ నెంబర్ అవ్వదు. 1 is neither prime nor composite number. వన్ అనుకోండి, 1 ఫ్యాక్టర్స్ ఏంటి? 1. ఆ ఇట్ సెల్ఫ్ కూడా ఏంటవుతుంది? 1. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఏ టేబుల్ రావాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే 1 ఇట్ సెల్ఫ్ కాకుండా ఎక్స్ట్రా కూడా రావాలి. కానీ 1కి ఏమవుతుంది? 1కి 1 అవుతుంది. ఆ ఇట్ సెల్ఫ్ కూడా ఏంటవుతుంది? 1 అవుతుంది. అంటే 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ 1 ఫ్యాక్టర్. సో 1 ఫ్యాక్టర్ ఉంటే ప్రైమ్ నెంబర్ అవ్వదు. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఈ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ వస్తేనే నెక్స్ట్ మీకు ఒక డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డెఫినేషన్ ఐడియా వస్తుంది. వాట్ ఇస్ డెఫినేషన్? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. Fundamental theorem of arithmetic. So very easy definition. Now you take a number and find its factors. ఒక నెంబర్ 24 తీసుకోండి. 24 ఏం చేస్తారు? చేంజ్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అందుకే మీకు ప్రైమ్ నెంబర్స్ మీనింగ్ చెప్పాను. 24 ఏ టేబుల్ వస్తుంది? 2 12s, 2 అంటే 3 తీసుకోండి, 3 4s, అగైన్ 2 తీసుకోండి, 2 2s are 2 1s. ఇదే ప్రాబ్లమ్ని స్టార్టింగ్ 3తో చేసేసుకోండి. 3 8s. లెఫ్ట్ సైడ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 2 4s, 2 2s are 2 1s. సపోజ్ ఇదే ప్రాబ్లమ్ని ఇంకో మోడ్లో కూడా చేయండి. 24 ఫస్ట్ 2ని 2 టైమ్స్ తీసుకోండి. 2 12s, 2 6. ఇప్పుడు 3 తీసుకోండి. 3 2s are 2 1s. అంటే చూడండి, 2 into 3 into 2 into 2 వస్తుంది. ఇక్కడ 3 into 2 into 2 into 2. ఇక్కడ 2 into 2 into 3 into 2. ఇక్కడ మీరు ఎలా ప్రాక్టీస్ చేసినా, ఎలాగ మీరు ఫైండ్ అవుట్ చేసినా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కానీ ఆర్డర్ మారిపోతుంది. అంటే 2 2s 3 and 2 వచ్చింది. ఇక్కడ 1 2 3 రిమైన్ 2 2s వచ్చాయి. ఇక్కడ 3 and 3 2s వచ్చాయి. అంటే ఫైనల్గా 1 2 3, 2 3 టైమ్స్ వస్తుంది, 1 1 టైం వస్తుంది, 2 3 టైమ్స్ వస్తుంది, 3 1 టైం వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ సేమ్ బట్ దేర్ ఆర్డర్ ఈస్ డిఫరెంట్. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇక్కడ ఓన్లీ కాంపోజిట్ నెంబర్ తీసుకోవాలి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్. అంటే ఇక్కడ 24 ఏంటి రాయొచ్చు? 2 into 2 into 3 into 2 అని రాసాం. ఇక్కడ 24 ఏంటి రాయొచ్చు? 3 into 2 into 2 into 2. ఇక్కడ 24 is equal to 2 into 3 into 2 into 2 ఇలా రాయొచ్చు. ఫైనల్గా మీరు రాసే ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఒకటే, కానీ ఆర్డర్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది అనే కాన్సెప్ట్ చెప్పడాన్ని ఏమంటాం? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్.
this process is called prime factorization. This concept is called fundamental theorem of arithmetic. But order of the prime numbers is different. అర్థమైందా? ఏదైనా నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఫైనల్గా వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఒకేలా ఉంటాయి, కానీ ఆర్డర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమంటాం? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. నోట్ డౌన్. I will write definition. Every composite number can be expressed as product of the primes. Product of primes and this factorization is unique. Is unique. But order of prime numbers are different. Numbers are different. ఇది డెఫినేషన్. ఈ కన్నా మీకు నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోండి. అర్థమైందా? దీన్ని మీరు ఆల్రెడీ 9th క్లాస్ దీన్ని ఏమంటారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. 1.4లో వస్తుంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కోలాగా చేసినప్పటికీ ఫైనల్గా వచ్చే ఈ ప్రైమ్ నెంబర్స్ ఒకేలా ఉంటాయి, కానీ ఆర్డర్ మారిపోవచ్చు అని చెప్పడాన్ని ఏమంటాం? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకేనా? నోట్ డౌన్. ఇదే ప్రాబ్లమ్స్ మీరు ఎక్సర్సైజ్ 1.2లో స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజ్ 1.2. Exercise 1.2, first bit. Each of the following prime numbers has product of its prime factors. Each of the following prime numbers prime number as product of its prime factors, as product of its prime factors. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో మీకు కొద్దిగా అదే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మీరు ఓన్గా చేయండి. ఫస్ట్ బిట్లోని లాస్ట్ వన్ 7429. సొల్యూషన్ 7429. ఈ నెంబరు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్లో డివిజన్ అవుతుంది. 17, 19, 23లో డివిజన్ అవుతుంది. ఇంకా వేరే టేబుల్లో కూడా రాదు. 17 4s are 68, 6 ఉంటుంది. 62,
17 3s are 51. 62 లో 51 మైనస్ చేస్తే 11 19 17 7s are. నెక్స్ట్ వన్ 19 టేబుల్ లో వస్తుంది. 19 2s are 28. 19 2s are 38. 19 2s are almost 38. 43 లో 38 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 5 or 57 వస్తుంది. 19 3s are 57. 23 ones 23. So what is the answer? 7429 is equal to 17 into 19 into 23. It is called composite number. 17 into 19 into 23. It is called composite number. A composite number can be expressed as product of its prime factors. Okay na? ఇక్కడ 23 జస్ట్ నోట్ చేసుకోండి. అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ వన్. వాట్ ఇస్ ఫోర్త్ వన్? 5005. 5005 ఎండింగ్ లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్ డివైడ్ అవుతుంది. 5 ones, 5 zeros, 5 zeros, 5 ones. Again, నెక్స్ట్ ఏ టేబుల్ డివైడ్ అవుతుందంటే 7 టేబుల్. 7 టేబుల్ డివైడ్ అవుతుంది. 7 ones are 7. 3 ఉంటుంది 30. 7 4s are 28. 2 21. 7 3s are. Again 11 టేబుల్. 11 ones are 11. 14 లో 11 మైనస్ చేస్తే 3 of 33 ఉంటుంది. 11 3s are 13 ones. అంటే 5005 can be write as 5 into 7 into 11 into 13. So what is the meaning of this concept? A composite number can be expressed as product of the primes. ఇది కాంపోజిట్ నెంబర్ ని ఎలా చెప్పారు? ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 2 3 అంటే ఇది కాంపోజిట్ నెంబర్. ఇక్కడ 1 2 3 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఇది కూడా కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఇంకో బిట్స్ ఎలా అడుగుతాడంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ సాటిస్ఫై అవ్వాలంటే ప్రైమ్ నెంబర్ తీసుకోవాలా కాంపోజిట్ నెంబర్ తీసుకొని అడుగుతాడు. అప్పుడు ప్రైమ్ నెంబర్ తీసుకోకూడదు, కాంపోజిట్ నెంబర్ తీసుకొని రాయొచ్చు. లేకపోతే ఒక నెంబర్ ఇస్తాడు, ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ లో సాటిస్ఫై అవుతుందని అడుగుతాడు. అంటే డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నోడా ఓకేనా? ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి సెకండ్ బిట్ స్టార్ట్ చేయాలి. సెకండ్ బిట్ ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్స్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి మీరు 3 మెథడ్స్లో చేయొచ్చు. మల్టిపుల్స్ మెథడ్, ఫ్యాక్టర్స్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ బిట్ ఏ మోడల్ చేశారో ఈ మోడల్లోనే మీకు ఎగ్జామ్లో చేయమని మెన్షన్ చేస్తాడు. టెక్స్ట్ బుక్లో ఆ మెథడ్ ఇచ్చారు కాబట్టి. ఓకేనా? ఐ ఎక్స్ప్లెయిన్ నౌ సెకండ్ బిట్. Find the LCM and HCF of the following integers by prime factorization method.
ఓకేనా? read the question. I will start the solution. First one, 12, 15 and 21. 12, 15 and 21. ఈ 3 numbers కి LCM ఫైండ్ చేయాలి, HCF ఫైండ్ చేయాలి. Next problem, 12, 15 and 21. నేను ఫైండ్ చేయాలి, HCF and LCM ఫైండ్ చేయాలి. ఏ మెథడ్లో చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. అంటే ఈ 3 నెంబర్స్ మీరు ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మార్చుకోవాలి. మీకు తెలుసు అనుకోండి, సపోజ్ 12 ఏ టేబుల్ వస్తుందంటే 12 ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 2 into 3 అని రాయొచ్చు. తెలియకపోతే ఇక్కడ చేయండి. 12 2 6 are 2 3s are 3 1s అంటే 2 square into 3 అవుతుంది. 3 అంటే 3 power 1 అని రాయండి. 15 ఓన్లీ 5 3s are or 3 5s are రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ రావు. 3 into 5 అంటే 3 1 టైం వస్తుంది, 5 1 టైం వస్తుంది. 21 3 7s are 3 and 7 are ప్రైమ్ నంబర్స్. ఇన్ కేస్ డౌట్ ఉంటే సైడ్లో ప్రాక్టీస్ చేసుకోండి. 15 3 5s 5 1s. 21 3 7s are 7 1s. ఇప్పుడు ఒక చిన్న కండిషన్ గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్కి ఎలా తీసుకోవాలి, ఎల్సిఎంకి ఎలా తీసుకోవాలి అది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ వన్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 and 21 ఈజ్ ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్. ఆపోజిట్ ఏంటి? లీస్ట్. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. హెచ్ అంటే ఏంటి? ఇక్కడ హైయెస్ట్. కానీ ఆన్సర్లో మీరు ఏం తీసుకోవాలి? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ పవర్ ఉన్న ఫ్యాక్టర్ తీసుకోవాలి. 2 square ఇందులో లేదు అంటే 2 square అనేది ఇందులో కామన్గా లేదు. ఇట్ ఇస్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్. 5 ఓన్లీ 15లో వచ్చింది, 12లో రాలేదు, 21లో రాదు అంటే 5 అనేది ఈ 3 స్టెప్స్లో కూడా లేదు. 7 ఓన్లీ లాస్ట్ స్టెప్లో వచ్చింది, రిమైనింగ్ 2 స్టెప్స్లో రాలేదు అంటే మీకు ఏంటి అర్థం అవ్వాలి? 2 ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ దీస్ 3 numbers. 5 ఆల్సో నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ దీస్ 3 numbers. And 7 also not a common factor for these 3 numbers. What is the common factor for these 3 numbers? Only 3. అర్థమైందా? దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ గివెన్ నంబర్స్. అది ముందు ఐడియా రావాలి. 2 5 7 అనేవి ఈ 3 నెంబర్స్లో లేవు. ఓన్లీ 3 అనేది మాత్రమే ఈ 3 నెంబర్స్కి కామన్గా ఉంది. 12లో 3 ఒకసారి వచ్చింది, 15లో 3 ఒకసారి వచ్చింది, 21లో 3 ఒకసారి వచ్చింది. దీంట్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి. టేక్ ద లీస్ట్ కామన్ పవర్. టేక్ ద లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ద లీస్ట్ పవర్. టేక్ లీస్ట్ పవర్ ఇన్ ద కామన్ ఫ్యాక్టర్. టేక్ లీస్ట్ పవర్ in common factor. చూడండి, ఓన్లీ 3 ఒకటే వస్తుంది. సపోజ్ ఇక్కడ 3 స్క్వేర్ ఉందనుకోండి, ఇక్కడ 3 క్యూబ్ ఉందనుకోండి, ఇక్కడ 3 ఉందనుకోండి, అప్పుడు లీస్ట్ పవర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఎంత అవుతుంది? 3. కామన్ ఫ్యాక్టర్ అన్నింటిలో కామన్గా ఉండాలి, అందులో లీస్ట్ తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి.
మీరు సెలెక్ట్ చేసే నెంబరు అన్నింటిలో కామన్గా ఉండాలి, అందులో మళ్ళీ లీస్ట్ పవర్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం. ఎల్సిఎం ఆఫ్ 12, 15 and 21 ఈజ్, ఇక్కడ కామన్ అవసరం లేదు, అన్ని ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ తీసుకోవడమే. ఒక హెచ్సిఎఫ్కే కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి విత్ లీస్ట్ పవర్. టేక్ ఎ కామన్ ఫ్యాక్టర్ విత్ లీస్ట్ పవర్. బట్ ఎల్సిఎంకి కామన్ అవసరం లేదు, అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్లో అన్నింటిలో హైయెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 3, 5, 7. 2లో హైయెస్ట్ ఏంటి? ఇందులో లేకపోయినా హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 2 స్క్వేర్ ఇంటూ 3. అన్నింటిలో ఉంది, ఏది హైయెస్ట్ ఉందో తీసుకోండి. ఇంటూ ఇంకో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 5. 5 అన్నింటిలో లేకపోయినా ఉన్న దాంట్లో హైయెస్ట్ పవర్ తీసుకోండి. ఇంటూ 7. ఓన్లీ 7 ఉంటాయి. అర్థమైందా? ఇది ఆన్సర్ అవుతుంది. 7 5s are 35, 35 3s are 105, 105 4s are 420. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నోట్ డౌన్. చూడండి, ప్రొసీజర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? హెచ్సిఎఫ్ అన్నప్పుడు అన్నింటిలో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఎల్సిఎం అన్నప్పుడు కామన్తో సంబంధం లేదు, టేక్ ద హైయెస్ట్ ఫ్యాక్టర్. అలా గుర్తుపెట్టుకోవాలి. హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్, కానీ లీస్ట్ తీసుకోవాలి. ఎల్ అంటే ఏంటి? లీస్ట్, కానీ హైయెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న లెటర్స్కి ఆపోజిట్ తీసుకోండి. ఇంకో సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. దీనికి ఏం రాయాలి? టేక్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్. చూడండి, ఇక్కడ కామన్ అని రాసాం, కామన్ అని రాయలేదు, అదే డిఫరెన్స్. ఓకే, నోట్ డౌన్. ఐ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ప్రాబ్లమ్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. Next problem, 72 and 108. Hmm. 72 చూడండి, ఏ టేబుల్ వస్తుందో ఫైండ్ చేయండి. 108 దేంట్లో వస్తుందో ఫైండ్ చేయండి. 236, 2 18s, 2 9s, 3 3s, 3 1s, అంటే 2 3 times రిపీట్ అయింది. 2 cube into 3 square, 108. 2 54s, 2 27, 3 9s, 3 3s are 3 1s. 2 square into 3 cube. ఓకే, ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి మీరు? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏం తీసుకోవాలి? కామన్ ఫ్యాక్టర్ సెలెక్ట్ చేసుకొని అందులో లీస్ట్ పవర్ తీసుకోండి. టేక్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఇన్ ద ఎవ్రీ నెంబర్ అండ్ సెలెక్ట్ దైర్ లీస్ట్ పవర్. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ ఉంది, అంటే 2 అనేది కామన్ ఫ్యాక్టర్. అందులో లీస్ట్ పవర్ తీసుకోవాలి. 2 క్యూబ్ అండ్ 2 స్క్వేర్ లీస్ట్ పవర్ ఏంటి? 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, అంటే 3 అనేది కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్, అందులో లీస్ట్ కామన్ తీసుకోవాలి. 3 స్క్వేర్ అండ్ 3 క్యూబ్ లో లీస్ట్ పవర్ ఏంటి? 3 స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4. 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. ఎంత వస్తుంది ఆన్సర్? 36. అర్థమైందా? హెచ్సిఎఫ్ మాత్రం కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, అందులో లీస్ట్ తీసుకోవాలి. వాట్ నెక్స్ట్ వన్? ఎల్సిఎం. ఎల్సిఎం లో కామన్ అవసరం లేదు, ఉన్న ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ తీసుకోవడమే. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ ఉంది, హైయెస్ట్ ఏంటి? 2 క్యూబ్. 3 స్క్వేర్ ఉంది, 3 క్యూబ్ ఉంది, హైయెస్ట్ ఏంటి? 3 క్యూబ్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. హెచ్ అంటే హైయెస్ట్, కానీ లీస్ట్ తీసుకోవాలి.
ఎల్ అంటే ఏంటి లీస్ట్, ఆపోజిట్ ఏంటి హైయెస్ట్ తీసుకోవాలి. కానీ హెచ్సిఎఫ్లో కామన్ తీసుకోవాలి, ఎల్సిఎంలో కామన్ అవసరం లేదు. 2 క్యూబ్ వాల్యూ ఎంత 8, 3 క్యూబ్ వాల్యూ ఎంత 27. 27 8 0 ఎంత అవుతుంది 216. నోడా Next explain example 4. Example 4 చూడండి. HCF and LCM of 12 and 18. 12 and 18. 12 కి ఎంత అవుతుందంటే 2 4 3s are 12. 4 ని ఎంత రాయొచ్చు 2 స్క్వేర్. 18 ఎంత రాయొచ్చు అంటే 9 2s are or 2 9s are 2 into 3 square. If you don't know, do like this. 2 6s are 2 3s are 3 1s are 18. 2 9s are 3 3s are 3 1s are. Now first ఏం ఫైండ్ చేయాలి మీరు HCF ఫైండ్ చేయాలి. HCF అంటే ఏంటి మీరు తీసుకునే ఫ్యాక్టర్ రెండింటిలో ఉండాలి. H అంటే ఏంటి హైయెస్ట్, కానీ లీస్ట్ తీసుకోవాలి. అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ పవర్ విచ్ ఈజ్ ఇన్ ద కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, లీస్ట్ పవర్ అవ్వాలి. 2 అంటే ఏంటి 2 పవర్ 1, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. కామన్ ఫ్యాక్టర్ ఏంటి 2, అందులో లీస్ట్ పవర్ ఏంటి అవుతుంది 2 అవుతుంది. ఇన్ 3 అంటే 3 పవర్ 1 3 స్క్వేర్. 3 పవర్ 1 3 స్క్వేర్ లీస్ట్ పవర్ ఏంటి 1 అంటే 3. ఎల్సిఎంలో కామన్ అవసరం లేదు. ఎల్ అంటే ఏంటి లీస్ట్, ఆపోజిట్ ఏంటి హైయెస్ట్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి, హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి, నాట్ కామన్. హైయెస్ట్ ఫ్యాక్టర్ 2 2 స్క్వేర్. 2 and 2 స్క్వేర్ హైయెస్ట్ ఏంటి 2 స్క్వేర్. 3 and 3 స్క్వేర్ హైయెస్ట్ ఏంటి 3 స్క్వేర్. 4 into 3 ఎంత అవుతుంది 12. టోటల్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4, 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9. 4 9 ఎంత 36. టోటల్ నెక్స్ట్ అందులో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో ప్రాబ్లమ్ చెప్పి ఆపేస్తాను. సెకండ్ వన్ 17 23 29. 17 23 29. ఈ ప్రాబ్లంలో ఉన్న నెంబర్స్ చూడగానే మీకు ఏంటి ఐడియా రావాలి, ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్. అంటే ఎప్పుడైనా ఎగ్జామ్ వస్తే మీకు ఈ వచ్చిన ఆన్సర్ బట్టి మీకు ఐడియా వచ్చేయాలి. ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, ఎల్సిఎం ఎంత అవుతుంది. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ మీకు తెలుసు కదా. 17 అంటే ఏ టేబుల్ వస్తుంది 1 టేబుల్ అండ్ 17 టేబుల్. 23 1 టేబుల్ అండ్ 23 టేబుల్. 29 1 టేబుల్ అండ్ 29 టేబుల్. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాక్టర్ కామన్ గా ఉండాలి, లీస్ట్ పవర్ అవ్వాలి. కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ 1. 1 అంటే 1 పవర్ 1 అన్న 1 అన్న ఒకటే కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1. ఎల్సిఎంలో కామన్ ఫ్యాక్టర్తో సంబంధం లేదు, ఉన్న ఫ్యాక్టర్లో హైయెస్ట్ తీసుకోవాలి. 17 1 టైం వచ్చింది. 23 ఈజ్ 1 టైం. 29 ఆల్సో 1 టైం. 1 అన్నింటి 1 పవర్ 1 1 పవర్ 1 పవర్ 1 కాబట్టి 1 తీసుకోండి.
అంటే ఇక్కడ మీకు ఏం డేట్ రావాలి, ఏవైనా ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అన్నప్పుడు 1 వస్తుంది, ఎల్సిఎం అన్నప్పుడు ఆ ప్రైమ్ నెంబర్సే మల్టిప్లై చేసుకోవాలి. ఈ ప్రైమ్ నెంబర్ని మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? వాట్ ఇస్ ద బ్లాంక్ హియర్? నోట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ is 1. LCM of prime numbers is ఎందుకు చేయి, క్వశ్చన్ లో ఏ నెంబర్ ఇచ్చాడో అవే నెంబర్స్ ఇక్కడ వచ్చాయి, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్. డాట్ ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం 306 and 657. and 657. First find out the prime factors. One fifty threes, 3 table, 351s, 317s, and then 2 repeated 1 time, 3 repeated 2 times, 17 repeated 1 time. 657 3 table వస్తుంది, 3 2s are, 3 1s are, 3 9s are. Again 3 table, 3 7s are, 3 3s are. 73 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. అంటే 3 square into 73. ఓకేనా? Once see that board, I explain. ఓకే, హెచ్సిఎఫ్ అంటే ఏం తీసుకోవాలి? హెచ్సిఎఫ్ అంటే ఏంటి? మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాక్టర్ కామన్ గా ఉండాలి, లీస్ట్ పవర్ అవ్వాలి. మీరు సెలెక్ట్ చేసే ఫ్యాక్టర్ కామన్ గా ఉండాలి. 3 square and 3 square, కామన్ ఫ్యాక్టర్ అంటే 3. లీస్ట్ అంటే రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి లీస్ట్ 3 square అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటి? కామన్ అవసరం లేదు, కానీ ఏం చేయాలి? ఉన్న ఫ్యాక్టర్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి. ఇక్కడ 2 ఒకసారి వచ్చింది, మిగిలిన సంబంధం లేదు. 2 into 3 square 3 square 3 square, అందులో హైయెస్ట్ ఏంటి? 3 square. 17 రిమైనింగ్ లేకపోయినా ఉన్న ఫ్యాక్టర్ తీసుకోవాలి. 73 ఒకసారి వచ్చింది. 2 into 9 into 17 into 73. 2 9s ఎంత? 18. 18 17s ఎంత? 306. 2 9s are 18. 18 17s ఎంత? 306 into 73. ఈ మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 222338. ఓకేనా? ఇంతవరకు చూసుకోండి. రిమైనింగ్ బిట్స్ ఇంకేమున్నాయి? 3 4 5 6 నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీరు ఏం చేయాలి, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. హెచ్ అంటే ఏంటి, హైయెస్ట్, కానీ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి. ఎల్ అంటే ఏంటి, లీస్ట్, కానీ ఇక్కడ హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి, కామన్ అవసరం లేదు. ఓకేనా, ఇంతవరకు నోట్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పాను, సెకండ్ ప్రాబ్లంలో ఉన్న ఎవ్రీ ప్రాబ్లం ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. పబ్లిక్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ మెథడ్స్. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.